హలో స్నేహితులారా, ఇవాళ గులాబ్ జామ్ తయారీ విధానం చూద్దాం. గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. పాల పౌడర్, అమూల్ పాల పౌడర్ కూడా ఒకటి తీసుకున్నాను. రెండు ఉండలు లేకుండా బాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు పాలు, అంటే పిండికి సరిపడిన పాలు పోసుకుంటూ పిండిని మృదువుగా ఇలా ఉండలు లేకుండా మృదువుగా వచ్చేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ మంచిగా ఉండలాగా చేసుకోవాలి. మనకి ఉండలాగా వచ్చేటట్టు చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండలాగా మంచి మృదువుగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారా పిండి ఎలా ఉబ్బిందో. చూడండి, పట్టుకుంటే స్పాంజ్ ఇలాగా మంచి మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు వీటిని ఉండలుగా చేసి మనకు నచ్చిన షేప్, అంటే నేను 2 షేపుల్లో చేస్తాను అనమాట. అలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పిండి అంతా అలా ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా ఇలా. తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేనైతే ఫస్ట్. తర్వాత ఒక కప్పు షుగర్, చిన్నపిల్లలు ఉన్నారుగా, మరీ స్వీట్ అయితే ఎలా అని 1 కప్పు షుగర్ వేసేసాను. అది మధ్యలో కలుపుకుంటూ పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసాను. ఈ తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జాములన్నీ మళ్ళీ అందులో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కెర పాకం అయినాక చక్కెర పాకంలో వేసేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి చూస్తే, చూసారా, గులాబ్ జామ్ రెడీ. ఇప్పుడు ఈ గిన్నెలో ఇంకొక గిన్నెలోకి తీసుకొని పిల్లలకైతే తల ఒక 2 వేసి కొద్దిగా సూప్ అయితే వేసి ఇచ్చాను. ఎలా ఉందంటారో మరి. హనీ ఎలా ఉందిరా అంటే చూడండి ఎలా చెప్తుందో తనతో పాటు నేను కూడా తింటున్నాను. బాగుంది, స్వీట్ ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.